నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఆర్ స్టడీ చేసుకున్న వాళ్ళు బెస్ట్ లైఫ్ ఉంటుంది, యూట్యూబ్ చేసుకున్న వాళ్ళు బెస్ట్ లైఫ్ ఉంటుంది. ఈ రెండు అనమాట. ఎవరైనా చూస్ చేసుకుంటే ఏం చూస్ చేసుకోవాలి, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చూస్ చేసుకోవాలి రావట్లేదే. సో దాని గురించి టాపిక్ ఇది. వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ అయితే మీ పిల్లలకి అందరికీ డెఫినెట్గా చూపించండి వీడియో. అసలు ఏం చూస్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు అనమాట. యూట్యూబ్ అని కెరీర్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే కొంతమంది సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ చూసి అలాగే ఉంటుంది లైఫ్ అనుకుంటారు, లైఫ్ స్టైల్ అంతా అలాగే నడుస్తుంది అనుకుంటారు. కానీ ఏంటంటే కొంతమందికి అలా వర్కౌట్ అవుతుంది. లాక్డౌన్ టైంలో చాలా మంది పెట్టుకుని సక్సెస్ అయ్యారు. రీసెంట్గా ఏంటంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు మనకి. చాలా డాలర్స్, ఎంత డాలర్స్ సంపాదిస్తున్నావు, ఒక పక్క 13 మినీ వాడేవాడు మొన్నటి వరకు 17 Pro యూజ్ చేస్తున్నావు, ఇప్పుడు చాలా ఎంత సామాన్లు ఎక్విప్మెంట్ ఇవన్నీ ఎలా తీసుకుంటున్నావు, ఏంటి లగ్జరీగా లీడ్ చేస్తున్నావు పార్టీలు అది ఇది అనేసి ఒకటే చెప్తాను. సో ఫ్లైట్లో తిరుగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు అది అని చాలా మంది అంటారు. కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే ఇవన్నీ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్ వదిలేస్తుంటారు, జాబులు మానేస్తుంటారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాం అనేసి యూట్యూబ్లో ఒక దీతుంటారు, ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారు. బట్ అవే వర్కౌట్ అవ్వనమాట. ఎందుకంటే ఎక్కడో ఎవరికో వర్కౌట్ అవుతుంటే చాలా రేర్గా అనమాట. ఎంతో మంది, వేల మంది చేస్తుంటారు, అందులో కొంతమంది సక్సెస్ అవుతారు. సో చాలా మంది అనుకుంటారు అలాగా. కానీ ఏంటంటే రియాలిటీకి వచ్చేసరికి ఎవరైనా సరే, ఇప్పుడు నా ఛానల్లో చూసుకుంటే ఎగ్జాంపుల్ దగ్గర 3000 వీడియోలు ఉంటాయి. 3000 వీడియోలు ఈ 3000 రోజుల నుంచి పెడుతూనే ఉన్నాం. సో ఒక రోజులో అయిపోవాల్సింది కాదనమాట ఇది. ఎందుకంటే ఒక రోజులో ఏది అయిపోదు. నువ్వు ఒక రోజులో 2000 వీడియోలు పెట్టగలవా, లేకపోతే 1000 వీడియోలు, లేకపోతే 500 వీడియోలు, 300 వీడియోలు, అట్లీస్ట్ ఒక 2 వీడియోలు పెట్టగలుగుతావు మ్యాక్సిమం. ఎడిట్ చేసి అవన్నీ చేసి వీడియో తీసి కంటెంట్ తీసి ఎడిట్ చేసి పెట్టేసరికి ఫైనల్గా ఒకటే వీడియో అవుతుంది. రోజుకి ఒక వీడియో పెట్టగలుగుతావు. ఒక వీడియో పెట్టుకుంటే వెంటనే ఏది అయిపోదు అనమాట. సంవత్సరాలు వెయిట్ చేయాలి, సంవత్సరాలు ఆగాలి. కంటెంట్ ఏం చేయాలని తెలియాలన్నమాట. మన పబ్లిక్ ఏం నచ్చుతుంది, సబ్స్క్రైబర్స్కి ఏం నచ్చుతుంది, కామెడీ చేయాలా, ఏ జానర్ చేయాలి, ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి చేస్తుండాలి. అనలైజ్ చేసి దాన్ని బట్టి కంటెంట్ పెడుతూ ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఎఫర్ట్ చాలా పెట్టాలన్నమాట. ఎఫర్ట్ పెట్టినా కూడా వ్యూస్ వస్తాయని గ్యారంటీ లేదు. స్టార్టింగ్లో 5, 10, 20, 30 అలాంటి వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ వచ్చి అని డిసప్పాయింట్ అయిపోతే ఇప్పటివరకు రాపోయాన్ని అసలు ఇంతవరకు వీడియోలు చేసేవాడినే కాదు. సో అలాగా ఎప్పుడైనా సరే చాలా ఓపిక ఉండాలన్నమాట. ఓపిక ఉంటేనే వీడియోలు చేయాలి, వీడియోలు చేస్తేనే వ్యూస్ వస్తాయి. అలా ఓపిక మీద చేస్తూనే ఉండాలి. చాలా మంది అనుకుంటారు అలాగే. చాలా మంది ఏమనుకుంటారు అంటే డైలీ వీడియోలు పెట్టి డబ్బులు వచ్చేస్తే అనుకుంటారు. కానీ నువ్వు ఎన్ని రోజులు చేస్తావు, అలా వ్యూస్ రాంది చేస్తావు, 2 రోజులు చేస్తావు, 3 రోజులు చేస్తావు, 6 రోజులు చేస్తావు, 10 రోజులు చేస్తావు. ఆ తర్వాత నీకు అసలు చేయబుద్ధి కాదు. ఎందుకంటే వ్యూస్ రావు, డబ్బులు రావు, దాన్ని బట్టి అసలు చేయబుద్ధి కాదు. కానీ ఇది ఏంటంటే ఒక బిజినెస్ లాగా అనమాట. ఎప్పుడు అప్ అవుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది తెలియదు. యూట్యూబ్ ఒక స్టాటిస్టిక్స్ లాంటిది అనమాట. ఇందులో అలాగా నమ్ముకొని కనిపెట్టుకొని ఉండాలన్నమాట. ఏ వీడియో పెడతావు, ఏది హిట్ అవుతుందో చెప్పలేము అనమాట. దీని గురించి మళ్ళీ పెద్ద వీడియో కూడా చేస్తాను. సో నేను కూడా యాడ్సెన్స్ ఇవన్నీ వచ్చే వరకు నేను నమ్మలేకపోయాను. ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ అవన్నీ యాడ్ అయ్యి పిన్ వచ్చి డబ్బులు రెవెన్యూ స్టార్ట్ అయ్యే వరకు నమ్మలేకపోయాను. సో కానీ అదే నేను ఏంటంటే గైస్, మీరు ఒక జాబ్ చేస్తే ఒక 9 to 5, 9 to 6, 9 to 10 ఏదో టైమింగ్ ఉంటుంది. కానీ ఏంటంటే ఇది ఒక జాబ్ లా కాదు. ఎప్పుడు కూడా పడుకున్నప్పుడు 24 గంటలు నిద్రలోనే బాత్రూమ్లో ఉన్నప్పుడు ఎప్పుడు మొత్తం ఆలోచిస్తూనే ఉండాలి. ఏం కంటెంట్ పెట్టాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, రేపేటి, ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, మొత్తం ఎలా చేస్తూ 24 గంటలు బుర్ర దీని మీద పెట్టాలన్నమాట. అంత పెట్టినా కూడా సక్సెస్ అవుతావు అని గ్యారెంటీ ఉండదు. అది నువ్వు ఒక జాబ్ లేకపోతే స్టడీ బాగా చేసుకుంటే ఆ స్టడీ వల్ల నీకు మంచి జాబ్ వస్తుందని గ్యారెంటీ ఉంటుంది. మంచి జాబ్ చేస్తున్నా, నార్మల్ జాబ్ చేస్తున్నా, దాని మీద ఇంకా మంచి ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని గ్యారెంటీ ఉంటుంది. యూట్యూబ్లో ఏంటంటే నీకు వస్తే సక్సెస్ వస్తుంది, లేకపోతే లేదు. అప్పటికి నీ టైం అయిపోయి, వయసు అయిపోయి, ఎన్ని వేస్ట్ అయిపోతాయి. చదువు లేక ఏం లేక అటు ఇటు కాకుండా మధ్యలో అయిపోతారు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో ఇంకా నేను యూట్యూబ్ చేస్తాను, ఎలాగో ఒకలా కంటెంట్ క్రియేట్ చేస్తానంటే వీకెండ్స్లో, సండేస్, సాటర్డేస్ ఉంటాయి కదా, వీకెండ్ ఆఫ్, వీక్ ఆఫ్స్, ఆ టైంలో మీరు క్రియేట్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ అలా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎడిటింగ్ చాలా టైం పోతుంది, వీడియో ఎడిటింగ్కి, తమ్మునీళ్ళకి చాలా టైం పోతుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఆలోచించుకుని మైండ్లో పెట్టుకుని చెప్తున్నాను. చాలా మంది కెరియర్లో సెటిల్ అయ్యారు యూట్యూబ్లోకి వచ్చి, కానీ చాలా మంది కూడా పోయారు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగే ఫస్ట్ ఫుల్ ఎక్విప్మెంట్, ఫుల్ ఇన్వెస్ట్మెంట్, ట్రైపోర్డ్స్, అవి ఇవి, లైట్లు, రింగ్ లైట్లు, ఇవన్నీ చాలా తీసేసుకుంటారు చాలా మంది. అవన్నీ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింపుల్ గా మీ దగ్గర ఏది ఉందో అదే చేయండి. నేను ఇప్పుడు 17 Pro Max వాడుతున్నానంటే రెవెన్యూ వచ్చి అన్ని డెవలప్ అయ్యాం కాబట్టి ఇప్పుడు తీసుకున్నాను. ముందు మామూలు ఫోన్లతో, ఏ ఫోన్లు ఉంటే ఆ ఫోన్లతో తీసేసాను వీడియోలు. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎంత చేసి ఎందుకు వద్దంటున్నానంటే అంత చేయకండి అనేసి. నీకు యూట్యూబ్ లో చాలా తక్కువ ఛాన్సెస్
అదే డబ్బులు నువ్వు చదువు మీద పెట్టావు అనుకో, ఆ చదువు నీకు తర్వాత డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ఆ చదువు దేనికైనా పనికొస్తుంది, ఎక్కడో ఏదో ఉద్యోగం వస్తుంది. అదే నువ్వు యూట్యూబ్ లో వీడియోల గురించి డబ్బులు ఖర్చు పెట్టి వ్యూస్ రాంది అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. వన్స్ అది వ్యూస్ రాలేదంటే మళ్ళీ వేస్ట్, ఆ వీడియో పోయినట్టే. ఆ వీడియో మీద నీ ఎంత డబ్బులు పెడుతున్నావు అదంతా పోయినట్టే, రూపాయి రాదు. అదే నువ్వు ఒక స్టడీ జాబ్ ఏదో ఉంటే ఎక్కడో దగ్గర బాగుపడతావు అనమాట. నీకు ఒక రోజుకి 2 రోజులకి ఓపిక పోతుంది. దీనికి ఏంటంటే ఒక ప్యాషన్ లా తీసుకొని చేయాలి. ప్యాషన్ లా తీసుకొని నువ్వు ఇదే ఫుల్ టైం ఉంటానంటే నీకు ఇంకే రూపాయి రాదు. నువ్వు ఇంట్లో ఏం చూసుకుంటావు, నీ పిల్లల్ని చూసుకుంటావు, పిల్లల్ని చూసుకుంటావు, ఇంట్లో పేరెంట్స్ ని చూసుకుంటావు. నీ మెయింటెనెన్స్ వాళ్ళందరి వరకు సెకండరీ. నీ మెయింటెనెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు బండి బయటకు తీయాలంటే పెట్రోల్కి ఉండాలి, పెట్రోల్ డబ్బులు ఉండాలి, ఖర్చులకు ఉండాలి, అన్నిటికీ ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ చేయాలంటే జాబ్ చేసుకుంటూ వీకెండ్స్ లో ఎప్పుడెప్పుడో చేయాలి. ఇదంతా కాదు నేను ఒకటే మొత్తం దిగిపోతాను అనుకుంటే మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా క్యాల్కులేటెడ్ గా పెద్ద పెద్ద యూట్యూబర్లు తాళ్ళతో మాట్లాడి అప్పుడు దిగాలన్నమాట. నేను స్టార్టింగ్ చెప్తున్నాను కదా, చూడండి 13 మినీ, ఈ 13 మినీ ఈ ఫోన్ తో చేసేవాడిని. ఇంతకంటే ముందే ఇంకా చాలా ఫోన్ 7+ 8+ ఇలా చాలా ఫోన్లు ఉండేవి. ఆ తర్వాత మైక్, ఇప్పుడు రీసెంట్ గా 13 మినీ కొన్నాక మైక్ తీసుకున్నాను ఆల్. అలాగా డబ్బులు పెట్టాలి బట్టి ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ట్రైపోడ్ ఉంటుంది, ట్రైపోడ్ కాస్ట్లీ. నేను 17 Pro కొన్నాను కదా, ఇదంతా రీసెంట్ గా అనమాట. చూసారా, రీసెంట్ డేస్ లో తీసుకున్నాను. సో ఇలాగ ఇన్వెస్ట్మెంట్ తర్వాత చేయాలి కానీ స్టార్టింగ్ మట్టు చేయకూడదు. స్టార్టింగ్ పెట్టారంటే చాలా ఇబ్బంది అవుతారు, ఎందుకంటే అంత డబ్బులు పెట్టేసి మొత్తం వేస్ట్ అనమాట. గైస్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ లోని పెద్ద విషయం ఇది. నీకు ఒక జాబ్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవో తర్వాత సంగతి, కానీ యూట్యూబ్ లో మట్టుగా నీకు ఆ వీడియోలు పెడితేనే డబ్బులు వస్తాయి, పెట్టకపోతే డబ్బులు రావు. నీకు జాబ్కి ఏంటంటే ఒక్కో రోజు సెలవు పెట్టుకోవచ్చు, ఒక్కో రోజు బాల్ సిక్ లీవ్ పెడతావు, వెళ్తావు వస్తావు, ఇవన్నీ చేస్తావు. కానీ నీకు యూట్యూబ్లో డైలీ వీడియోలు పెట్టాలి. వీడియోలు పెడితేనే కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. కన్సిస్టెన్సీ మెయింటైన్ అయితేనే సబ్స్క్రైబర్స్ ఉంటారు. నువ్వు వీడియోలు పెట్టలేదు అనుకో, హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా వచ్చి యూట్యూబ్ కన్సిస్టెన్సీ చూస్తుంది. నువ్వు వీడియోలు పెట్టట్లేదని సబ్స్క్రైబర్స్ డ్రాప్ అయిపోతారు, రెవెన్యూ రాదు. నువ్వు ఏదైనా వీడియో హిట్ అయితే మిలియన్స్లో వెళ్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే అన్ని వీడియోలకి డబ్బులు రావు. వేలల్లో అయితే వేస్ట్ చేయక్కర్లే ఇంక యూట్యూబ్. ఇంకో మెయిన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం ఫుల్లీ ఫోకస్డ్గా పెట్టాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ గ్రో అవడానికి ఏం చేయాలి, ఏం వీడియోలు పెట్టాలి, ఇవన్నీ అనమాట. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ని చూసి అలాగా. సో నేను స్టార్టింగ్ చాలా వర్కులు చేశాను, చాలా పనులు చేసి అన్ని చూసేసి వచ్చాను అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ చాలామంది ఇప్పుడు చదువుకుంటున్నప్పుడే చదువు అన్ని మానేసి యూట్యూబ్లోకి దిగిపోతుంటారు. కానీ అలాగైతే చాలా రిస్క్ చేసినట్టు లైఫ్. ఫస్ట్ మీరు ఏ పనులు చేస్తున్నారు, జాబులు చేస్తున్నారు, స్టడీ అన్ని కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఏదైనా ప్యాషన్తో ఏదైనా వర్క్ జాబ్ అని బయటకు వస్తారు కదా, ఆ టైంలో దిగాలి. ముందే దిగిపోయి అన్ని వదిలేసుకొని ఇదంతా వేస్ట్ అనమాట. యూట్యూబ్లో ఏంటంటే చాలా మంది వీడియోలు పెడుతుంటారు, కానీ మీ ఆడియన్స్కి ఏం నచ్చుతుంది, ఏం చూస్తున్నారు, మీ ఛానల్లో అసలు ఏం నచ్చుతుంది, ఏ పాయింట్కి స్టిక్ అయి ఉన్నారు, అదంతా మెయిన్ తెలియాలన్నమాట. ఎందుకంటే చాలా మంది సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ఫుల్ అయినోడి దగ్గర అదే సేమ్ టైం 24 hours ఉంటుంది. ఫెయిల్యూర్ అయినోడి దగ్గర జస్ట్ 24 hours సేమ్ టైం అనమాట. కానీ ఏంటంటే సక్సెస్ అయినోడు ఆ 24 hours ఎలా యూజ్ చేస్తున్నాడు, ఆడు దేనికి కరెక్ట్గా ఉపయోగిస్తున్నాడు ఆ టైము. ఈ ఫెయిల్యూర్ అయిపోయినాడు ఎందుకు టైం పెట్టట్లేదు, టైం పెట్టినా ఎందుకు అక్కడ కలిసి రావట్లేదు. మెయిన్ ఏంటంటే లక్. యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా వచ్చేస్తే స్వీస్ వచ్చేస్తే సక్సెస్ అయిపోతా అనేది అంటే వేస్ట్ మాట, పెద్ద బొక్క. ఎందుకంటే సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఉండదు. ఎంత బాగా ఎడిట్ చేసి పెట్టినా సరే, థంబ్నెయిల్స్ పెట్టి ఎంత కంటెంట్ నీట్గా ఎడిట్ చేసినా సరే చూడరు. ఒక్కోసారి చాలామంది చూస్తూ ఉంటాను, చిన్న ఫోన్లు ముష్టి ఫోన్లతో తీసేసి పెట్టేస్తుంటారు, క్లారిటీ ఉండదు. అయినా సరే సక్సెస్ అవుతుంటారు, వాళ్ళకి వ్యూస్ వస్తుంటాయి. సో అలా నేను చాలా వరకు ఛానల్ చూశాను అనమాట. ఎందుకు సక్సెస్ అవుతారో తెలియదు, ఎందుకు బాగా చేసిన ఫెయిల్ అవుతారో తెలియదు, అలా ఎవరికి ఎప్పుడు వ్యూస్ వస్తాయో తెలియదు. వన్స్ ఒకరికి రీచ్ వచ్చిందంటే ఇంకా జనాలు ఓన్ చేసుకుంటారు అనమాట ఆ పర్సన్నే. మెయిన్ ఇంకొకటి ఏంటంటే గ్లామర్, ఫేస్ వాల్యూ ఉండాలి. ఎందుకంటే చాలామంది చేస్తుంటారు, వాళ్ళందరినీ ఓపికగా అంతసేపు చూడాలంటే మెయిన్ నీకు ఫేస్ వాల్యూ ఉండాలి. నీ ఫేస్ వాల్యూ బట్టి నేను చూస్తుంటారు అనమాట వీడియోలోనే. అంతసేపు చూడాలంటే గ్లామర్, ఫేస్ వాల్యూ ఇవన్నీ ఉండాలి. అంత ఉంటేనే నిన్ను చూస్తారు అంతసేపు వీడియోలో, అంత ఓపికగా చూడాలంటే కంపల్సరీ. చాలామంది ఎంత మంచి కంటెంట్ పెట్టిన వాళ్ళు కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే కామెంట్స్ మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఇందులో ఇది ఒకటి ఆలోచించాలి మనం. ఎంత మంచి కంటెంట్ క్రియేటర్లకైనా గుడ్ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ వస్తాయి, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటివి కూడా ఫేస్ చేయాలన్నమాట యూట్యూబ్లోనే. అన్నిటికీ ఫేస్ చేసి దిగాలి ఇందులోకి. అన్నీ దిగినప్పుడే సక్సెస్ చూస్తారు. ఎందుకంటే చాలామంది చేస్తారు, చాలామంది రకరకాల కంటెంట్ చేస్తారు. కొంతమంది కుకింగ్ బ్లాగ్స్ చేస్తారు, కొంతమంది ట్రావెలింగ్ చేస్తారు, కొంతమంది టెక్ ఛానల్స్ చేస్తారు. టెక్ ఛానల్ వాళ్ళకి ఏంటంటే కొన్ని వీడియోలు అవి వాళ్ళు ఓన్గా గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్ అన్ని తెప్పించి, ఎలక్ట్రానిక్స్ తెప్పించి వాళ్ళు చేసినప్పుడు ఆ తర్వాత వాళ్ళ ఛానల్ హిట్ అయితే అప్పుడు పెద్ద ఏమైనా మొబైల్స్ కానీ ఏమైనా గ్యాడ్జెట్స్ వాళ్ళు ఇస్తారనమాట, ఈ వీడియో ప్రమోట్ చేయనేసి. సో దాని మీద అంత డబ్బులు ఇస్తారు. సో అలాగే వీళ్ళకి వచ్చే వ్యూస్ మీద డబ్బులు వస్తాయి, రెవెన్యూ వస్తుంది, వాళ్ళు ఇచ్చే డబ్బులు ప్రమోషన్ డబ్బులు కూడా ఉంటాయి అనమాట. సో అలాగే టెక్ ఛానల్
ఈ కుకింగ్ ఛానల్ అంటే వీళ్ళు కుకింగ్ ఓన్లీ కంటెంట్ పెడుతుండాలి, తీస్తుండాలి, రకరకాలుగా ఎక్విప్మెంట్ కొంటుండాలి, వంట సామాన్లు కొనాలి, చెయ్యాలి. సో అలా చేస్తాం. ట్రావెలింగ్ అనుకోండి, ట్రావెలింగ్ అది చాలా ఖర్చు పెట్టాలి, బయట ఎక్కడెక్కడో తిరగాలి, ఏ ప్లేసులు తిరగాలి. ఇంకా అవుట్ ఆఫ్ వెళ్ళాడంటే ఫ్లైట్లు, వీసాలు, పాస్పోర్ట్లు చాలా ఉండాలన్నమాట. ఇవన్నీ ఖర్చులు బయట చేశారంటే చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెలింగ్ చూస్ చేసుకునే ఏంటంటే ఆల్ ఇండియా ట్రావెలింగ్ లాగా అలా ఇండియాలో అక్కడక్కడ తక్కువలో అయిపోయి బడ్జెట్ లాగా చూసుకుని అవన్నీ చేస్తుంటారు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే అబ్రాడ్ అలా ప్లాన్ చేయాలన్నమాట. లేదంటే అదర్ స్టేట్స్, ఇప్పుడు గోవా వెళ్ళాలన్నా, మహారాష్ట్ర వెళ్ళాలన్నా, పూణే, బెంగళూరు, చిక్మంగళూరు, ఇలా కర్ణాటక కొన్ని ఫేమస్ ప్లేస్లు ఉంటాయి, కేరళ, తమిళనాడు, కోయంబత్తూర్ అలా. సో అలాగ ట్రావెలింగ్కి అలా చేసుకోవాలన్నమాట. ఇంకా రకరకాల జానర్స్, రకరకాల కేటగిరీలు ఉన్నాయి. నేను అన్ని ట్రై చేశాను. మన ఛానల్ చూసారంటే వార్నెస్టర్ అంటే అన్ని టైప్ ఆఫ్ జానర్స్ ఉంటాయి అన్నమాట. కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, ట్రావెలింగ్ ఉంటాయి, నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ మార్కెట్లో ఉంటాయి, సండే మార్కెట్లో ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. ఇలాంటివన్నీ చేశాను కాబట్టి మన ఛానల్ హిట్ అయింది అనమాట. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మన వీడియో గురించి వెయిట్ చేస్తుంటారు, ఇప్పుడు పెడతా చూద్దాం అన్నట్టు. సో అలాగా సక్సెస్ అవుతుంటారు. ఇంకోటి నేను చాలా మంది దగ్గర వింటుంటాను, ఇప్పుడు వరకు ఇంత బీటెక్ చేసావు, ఎంబీఏ చేసావు, ఎంత గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసావు, నువ్వు అసలు క్వాలిఫికేషన్ కూడా ఏం చేసి తెలియదు, అలాంటిది నువ్వు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అది అంటే ఈఎంఐలో తీసుకుని కష్టాలు పడుతున్నావు చాలామంది. నువ్వు 17 Pro Max వాడుతున్నావు దర్జాగా. అయితే ఏంటంటే ఈఎంఐలు పెట్టుకుంటే నెల కట్టుకునే కెపాసిటీ ఉంటే కట్టుకోవడానికి తీసుకోవాలి, అంతేగాని మన నెలకి ఇంత రెవెన్యూ రావట్లేదు, ఇంత డబ్బులు లేవు, అసలు ఏం చేయాలో తెలియదు, ఎలా కట్టాలో తెలియదు అన్నది తీసుకోకూడదు. నువ్వు వేస్ట్ నార్మల్ ఫోనే వాడుకు, నార్మల్గా తిరుగు, నార్మల్గా మెయింటైన్ అవ్వు. లగ్జరీగా చేసి అప్పులు చేసేసి ఎన్ని పెద్ద బొక్క అనమాట. నువ్వు ఎప్పుడైనా సరే లగ్జరీకి మెయింటెనెన్స్కి అలవాటు పడ్డం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు. మెయింటెనెన్స్ కొన్స్ అలవాటు పడ్డం అంటే ఎప్పటికీ అదే లైఫ్ మెయింటైన్ చేయాలనుకుంటావు. వన్స్ మన లైఫ్ అటు ఇటు అయిపోయిందంటే డబ్బులు లేకపోతే చాలా కష్టం. అప్పులు చేసుకొని చాలామంది చాలా డీప్గా ఎక్కడికో వెళ్ళిపోతారు అనమాట. అప్పులు అయిపోతారు, ఈఎంఐ కట్టలేక వాళ్ళ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి, లోన్లు వచ్చేసి, చాలా ఎన్ని రిస్క్ అనమాట లైఫ్. సో ఎప్పుడైనా సరే మన రుణదాంతోనే సంతృప్తి పడాలి. నేను ఎప్పుడు ఈఎంఐలు అవన్నీ పెట్టుకోను అనమాట, అలా తలకాయ నొప్పులు పెట్టుకోను. డబ్బులు ఉంటేనే ఏదైనా కొనుక్కుంటాను, లేకపోతే లేదు. అందుకని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అనమాట. చాలామంది అదే చెప్తుంటారు, ఈఎంఐలు అవి ఇవి ఉన్నాయండి. నేను ఎవడు కొనుక్కోమన్నాడు, ఈఎంఐ ఎవడు పెట్టుకోమన్నాడు, నీకు లేకపోతే దాంతోనే తిను, దాంతోనే ఉండు, ఆ ఫోనే వాడు, ఆ బండే వాడు. అంతేగాని చాలామంది కార్లు ఈఎంఐలు పెట్టుకుంటుంటారు. కార్లు ఈఎంఐలు కూడా దోలు తీరిపోతుంటాయి, కార్లు పట్టుకెళ్ళిపోతారు, బైకులు పట్టుకెళ్ళిపోతారు ఈఎంఐలు కట్టకపోతే. నువ్వు అప్పులు చేసి ఈఎంఐలు పెట్టుకొని ఎన్ని చేసి లగ్జరీలు చేసే బదులు ఏం లేకుండా రోడ్డు మీద ఖాళీగా బస్సుల్లోనూ ఆటోల్లో తిరగడం మంచిదనమాట. సో ఇంకా చాలా పాయింట్లు ఉంటాయి అనమాట. యూట్యూబ్ అసలు సక్సెస్ అవుతారా లేదా ఇవన్నీ కలిపి ఫుల్ వీడియో ఒకటి చేస్తాను కంపల్సరీ. మన ఛానల్ కొత్త చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి చాలా పాయింట్లు వస్తాయి, చూస్తూ ఉండండి. హేమంత్ వార్నెస్టర్ ఈ ఛానల్లో ఏం కంటెంట్ ఉంటుందంటే ఏ కంటెంట్ లేదని అడగాలన్నమాట ఎవరైనా. లేని కంటెంట్ ఉండదు, అన్ని కంటెంట్లు ఉంటాయి, మెంటల్ ఎక్కిపోయే కంటెంట్లు ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.